1987లో నన్ను దేవుడు చేయబట్టి తీసుకొని వచ్చి తన పని ఇచ్చి తన బోధన ఏమి తెలియని రోజుల్లో ఆయనే బోధించి నడిపించి బలపరిచారు. ఆ విషయాలు చాలా గొప్పవి, కానీ అవన్నీ కూడా నేను చనిపోయే వరకు కూడాను మరువలేను. ఆ బాటలోని నేను మరొక మార్గంలోనికి నడవలేను. అలాంటి పరిస్థితులు అన్నమాట. సో దేవుడు నాకు ఇక్కడికి ఈ యొక్క గ్రామానికి, ఈ మండల చుట్టూ ఉన్నటువంటి గ్రామాలకు కూడాను దైవ ప్రత్యక్షత కృపాలయము ఆయన బయలుపరిచి బలపరిచి నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ఈ మందిరం నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణానికి కూడా సిసిఎస్ లోను SBI లోను తీసుకొని మొదలు పెట్టాను. వస్తున్న శాలరీలో కూడా కట్టడం జరిగింది. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఈ పని చేశాను. అయితే డాక్టర్ గారు మొన్న జరిగిన విషయంలో మీరు నరాలు వీక్నెస్ అని కాదండి, ఇది మీరు హాస్పిటల్కి వెళ్ళాలి అని నాతో చెప్పగా నేను చెప్పాను, నాకు ఇక్కడ CSI చర్చిలో 21వ తారీఖు నాడు నాకు అక్కడ మరి సెమీ క్రిస్మస్ ఉంది. తర్వాత ABMలో కూడా సెమీ క్రిస్మస్ ఉంది. తర్వాత క్రిస్మస్ అనేది మేము చేసుకోవాలండి. డిసెంబర్ 31, జనవరి 1 కూడా ఆ ఫంక్షన్ చేసుకొని 2వ తారీఖు నాడు నేను హాస్పిటల్కి వెళతాను అని చెప్పగా డాక్టర్ అన్నాడు, మీరు మూర్ఖంగా మాట్లాడుతున్నారు అన్నారు. కానీ నాకేంటంటే నాకు ఆయన ముఖ్యం, కానీ నేను ఇంకా ఉండి కూడా చేసేది ఏముంటుంది. నేను అన్ని చేయాల్సిన పనులన్నీ కూడా ఆయన క్రమంగానే జరిపించాడు. కానీ కనుకనే పిల్లల విషయంలో కానీ, గృహ విషయంలో కానీ, మందిర కన్స్ట్రక్షన్స్ విషయంలో కానీ, నాకు దేవుడిచ్చిన ఆ యొక్క రిటైర్మెంట్ డబ్బుల విషయంలో కానీ అన్నీ కూడా ఒక క్రమం పద్ధతిలో నేను ఖర్చు పెట్టాను. కనుక అయితే ఆ రోజు నేను 2వ తారీఖు నాడు వెళ్ళిన వెంటనే ఆ డాక్టర్ గారు చూసి, మీరు ఎప్పుడో చనిపోవాల్సింది, మీరు ఇలా ఉన్నారనేసి 2వ తారీఖు నాడు నన్ను ఈ యొక్క లలిత హాస్పిటల్కి అడ్మిట్ చేశారు. అప్పుడు నాకు 3 వాల్స్ కూడా దెబ్బతిన్నవి. అంటే నేను అక్కడ మందిరం కట్టేటప్పుడు భోజనం చేయకుండానే ఆ ఎండలో పనిచేసేవాడిని. ఆ పని వాళ్ళతో కూడా నేను పనిచేశాను. ఇక్కడ కూడా నేను పని వాళ్ళతో పని చేయటం అనేది నాకు అలవాటు. అలా చేయటం వలన నాకు వాల్స్ పోయినవి. సరే, వాళ్ళు ట్రీట్మెంట్ చేసి 3 days లోపల మీరు ఆపరేషన్ చేసుకోవాలి అని చెప్పగా 3 రోజులు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క మెడిసిన్ ప్రకారంగా మరి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చర్చిలో నేను ఆ రోజు లాస్ట్లో వెళ్ళి నేను కూడా వాక్యం చెప్పాను. చెప్పినప్పుడు ప్రభు మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ ఒక అబ్బాయిని పంపించారు. ఒక బలమైన విశ్వాసి, అతను బలహీనుడైనటువంటి శరీరంతో ఉన్నవాడు. ఆయన పంపించి, నా పేరు ఆయనకు తెలియదు, కానీ ఆయన వచ్చేసి నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి బాబాయ్ అని వచ్చి లోపలికి వచ్చి ప్రార్థన చేయగా దేవుడు ఆయనతో వాగ్దానం ఏమిచ్చాడంటే, నీ ఆయుష్కాలము పెంచబడినది, నువ్వు దొనకొండలో ఇంకా పని చేయవలసింది ఉన్నది, నీ కుమారుడైన చిరంజీవి ఏలియాకు సహాయం కూడా చేయాల్సి ఉంది అని చెప్పారు. చెప్పిన మరుసటి రోజు హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేశారు. నేను ఉండాలి అని నాకు ఆశ ఏమీ లేదు. నేను మరి ఎస్కేల్ గారు అయితే అడిగారు,
నేనెందుకు ప్రభు ఆమె అన్నాను, కానీ ఆయన మాత్రము మరి మళ్ళీ నన్ను ఆ తొడ కింద నుండి క్రింది వరకు కూడా ఆ నరాన్ని తీసేసి 3గా కట్ చేసి మరి హార్ట్లో ఫిక్స్ చేశారు. నేను మరి దేవుడు గాయపరచువాడును గాయము మాన్పువాడును ఆయనే అయి ఉన్నాడని మనము యోబు గ్రంథంలో చూస్తూ ఉంటాము. కనుక దేవుని చిత్తములోనే నా విశ్వాసము కొనసాగించుకుంటూ వెళుతూ ఉన్నాను. కనుక ఈనాడు మీ ముందు నేను సాక్ష్యం చెప్పగలిగాను. దేవుడు చేసిన మేలును బట్టి ఈ స్తుతి కూడిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఏర్పాట్లో మీరు ప్రవేశించి మీరు దీవెన పొందుకున్నందుకు నాకు గొప్పగా సంతోషం కలుగుతూ ఉంది. ఈనాడు దేవుని చిత్తము లేకుండా ఏది జరగదు. జరుగు కార్యములన్నీ కూడా దేవుని చిత్తములోనే, జరిగిన కార్యములన్నీ కూడాను దేవుని చిత్తములోనే, జరగబోవునవి కూడాను దేవుని చిత్తములోనే. నేను దేవుడు నాకు అనేక మంది ప్రవక్తలతో మాట్లాడించారు, నడిపించారు. ప్రభు నాతో మాట్లాడుతూ ఉండేవారు. కానీ నాకు ఆయనకు ఉన్న ఆ యొక్క చనివి ఈనాడు నేను క్షేమముగాను మరి మీ ముందు నిలబడ్డగాను, నా పేరు మీకు ఎవరికి తెలియదు, కానీ నా పేరు స్వస్థత రావని ప్రభువు పెట్టారు. నేను ఇలాగునా కొనసాగించడానికి, ఈనాడు మీ ముందు నుంచోడానికి దేవుడిచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి, కృపను బట్టి ఈనాడు మీ ముందు నేను సాక్ష్యం చెప్పుకొనగలుగుతూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సమృద్ధి అందించిన గాక. దేవుడి సాక్ష్యాన్ని దీవించిన గాక.